బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని వాటిని బీజేపీ తీరని కలగా మార్చేసిందని మండిపడ్డారు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు. తెలంగాణ విషయంలో కేంద్రం వివక్షాపూరితంగా వ్యవహరించిందని విమర్శించారు. 10 ఏళ్ల పాలనలో కేంద్రం అన్ని రకాలుగా ప్రజల్ని మోసం చేసిందంటున్న ఎమ్మెల్యే నాగరాజుతో మా ప్రతినిధి వీరభద్రం ఫేస్ టు ఫేస్. బీజేపీ 10 ఏళ్లలో 100 ఏళ్ల విధ్వంసాన్ని సృష్టించిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఛార్జ్షీట్ ఆవిష్కరించింది. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, నయా వంచన 10 ఏళ్ల పాలనలో 100 ఏళ్ల విధ్వంసం అని చెప్పేసి ఒకటి ఛార్జ్షీట్ అయితే విడుదల చేశారు. దాంట్లో ఏ అంశాలు పొందుపరిచారు? 10 ఏళ్ల పాలనలో 100 ఏళ్ల విధ్వంసం అంటే ఏదైతే బడుగు బలహీన సంబంధ వర్గాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సంపదనంతా ఈరోజు కొల్లగొట్టి అదానీ ముదానీ తర్వాత ఇలాంటి వారికే అప్పజిస్తున్న ప్రైవేటైజేషన్ చేస్తున్నాడు, రిజర్వేషన్ లేకుండా చేస్తున్నాడు ముఖ్యంగా. కాబట్టి ప్రజలందరూ గమనించాలి. ఈ ఛార్జ్షీట్లో పొందుపరిచిన ముఖ్య అంశాలు ఏంటంటే ఏదైతే సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, అలాగే జన్ధన్ ఖాతా ఓపెన్ చేయండి, మీకు 15 లక్షలు వేస్తాం ప్రతి అకౌంట్లో, గరీబ్ అకౌంట్లో నల్లధనాన్ని తెస్తా అన్నాడు. అలాగే ఎన్నో విధాల మాటలు చెప్పిన అదాని ఈరోజు మొత్తం ప్రైవేటేషన్లో పోతున్నాడు. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ సోదరులందరూ గమనించండి ఒకసారి. మన యొక్క రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది. కాబట్టి అందరూ కూడా ఎవరైతే రాజ్యాంగం కోసం ఉన్నారో వారందరూ ఓబీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలారా గుర్తుంచుకోండి. ఇతను చేసే పాలన మతాలను కులాలను ప్రాంతాలను విడదీసి రాముణ్ణి ముందుకు తీసుకొచ్చి ఈ యొక్క పాలన సాగిస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ గమనించి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వాన్ని కూలదోలవలసిన మనపైన చాలా రాబోయే భావితరాలపైన మనకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉన్నది. రాహుల్ గాంధీ మా నాయకుడు ఎక్కడైతే నఫరత్ కే బజార్ మే मोहब्बत के दुकान लगाएंगे, मोहब्बत आप प्यार करो हम और प्यार करेंगे, आप जितना प्यार करें तो हम जान देने के लिए तैयार है అని నినాదంతో వస్తున్నాడు. కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసి అలాగే పాదయాత్ర కూడా చేసిన రాహుల్ గాంధీ ఒక్కసారి చూడండి. మీరు ఈ యొక్క రాజ్యాంగాన్ని వీళ్ళు కూలదోసే ప్రమాదం ఉన్నది. లీకులు ఇస్తున్నారు. ఇప్పటికే 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తాం, అంబేద్కర్ భవనాలు కూలుస్తాం, అలాగే అసలు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ లేకుండా ఎత్తేస్తామని లీకులు ఇస్తున్నారంటే మీరు గమనించండి. ఈ లీకుల వెనకాల బీజేపీ యొక్క ప్రభుత్వం, బీజేపీ కాదు నడిపేది ప్రభుత్వాన్ని, ఆర్ఎస్ఎస్ అనేది గుర్తుంచుకోండి. కాబట్టి ఈ యొక్క ఛార్జ్షీట్ పొందపరిచిన చాలా అంశాలు ఉన్నాయి సోదరులారా. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించవలసిందిగా నేను కోరుతున్నాను. ఈసారి కానీ ఈ యొక్క ఎలక్షన్ జరిగేది బీజేపీ కాంగ్రెస్కు మధ్య కాదు, రాజ్యాంగం వర్సెస్ కామన్ మ్యాన్. కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు, మేము 10 ఏళ్లలో లక్షల కోట్ల ఆర్థిక వనరులను తెలంగాణ రాష్ట్రానికి సమకూర్చామని చెప్తున్నారు. దీని గురించి మీరేం చెప్తారు? రమ్మనండి కిషన్ రెడ్డికి, ఎక్కడ ఇచ్చిండు, ఏ విధంగా ఇచ్చిండు, రైతులను మేము ధనవంతులు చేస్తా అన్నాడు, ఎక్కడ చేసిండో చూపెట్టమనండి, ఛాలెంజ్ చేయండి, రమ్మనండి. డాష్ మీదకి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. ప్రజలను మనం వారిపైన ఈసారి చాలా బాధ్యత ఉంది. కాబట్టి ప్రతి ఒక్క పౌరుని పైన అంబేద్కర్ ఇచ్చిన ఓటును సరిగా వినియోగించుకొని ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరుతున్నాను నేను. కేంద్రం బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో ఎలాంటి నిర్ణయం కూడా ఇప్పటి వరకు తెలియలేదు. దాని గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? అది కలగానే మిగిలిపోయింది. మన యొక్క బయ్యారం గనులను ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తాం, అది చేస్తాం అని ఎన్నో వాగ్దానాలు చేసిండ్రు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటిగా చీకటి దోస్తులు. కాబట్టి ఎలాంటిది కూడా వారు ముందుకు తీసుకురాకుండా ఇంతవరకు అది ఎక్కడున్న గొంగళి అక్కడనే ఉంది. కాబట్టి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం, ఎందుకంటే మీరు అందరు చూస్తున్నారు, ఏదైతే కాళేశ్వరం అంత మొత్తం కూడా అది అన్ని లోపాలు తప్పు తడక ఉన్న కాగ్ రిపోర్ట్ను కూడా బీజేపీ ఈరోజు తీసుకోలేదంటే మీకు అర్థమవుతుంది. ఆ యొక్క కాళేశ్వరాన్ని మీరు అందరు ఉదాహరణ తీసుకోండి. బీజేపీ బీఆర్ఎస్కున్న దోస్తాన ఏంది అనేది. బీఆర్ఎస్ ఇంతవరకు కూడా ఆ యొక్క ఏదైతే గనుల కోసం, బయ్యారం గనుల కోసం ఫ్యాక్టరీ తెస్తామన్నారు, వీరు మాట్లాడలేదు, వారు మాట్లాడలేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి తెలంగాణని ఎంత మోసం చేసిండ్రు. ఏదైతే విలీన గ్రామాలను బలవంతంగా రాత్రి తీసుకుపోయి ఆంధ్రాలో కలిపిందంటే వాళ్ళ స్వార్థం చూడండి. కాబట్టి దయచేసి ప్రజలు గమనించాలని కోరుతున్నాను సార్. ముఖ్యంగా ఖమ్మంలో ఉన్న 211 గ్రామాల ప్రజలకి మీరు తెలంగాణలో విలీన అంశం గురించి మీరు ఆ ప్రజలకు ముఖ్యంగా ఏం చెప్పదలుచుకున్నారు సార్? బీజేపీ చేసిన మోసాల గురించి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? తప్పనిసరిగా ఈ యొక్క మోసాలను ఎండగట్టవలసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే పాపం అక్కడ ఉన్నది
ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ సోదరులు ఉన్నారు, చాలా ఎటు కాకుండా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఏదైతే ప్రామిస్ చేసిండ్రో, వాగ్దానాలు చేసిందో అవి కూడా వాళ్ళకి ఫుల్ఫిల్ కాలే. కాబట్టి మరొకసారి ఈసారి కానీ కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ వస్తే తప్పనిసరిగా ఆ యొక్క గ్రామాలను ఆదుకునే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పోతుంది. తెలంగాణలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఒక కలగానే మిగిలిందని చెప్పేసి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శంకర్తో వీరభద్రం, బిగ్ టీవీ.